ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. నేను ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి మరోసారి చెప్తూ ఉన్నారు. అండ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు సార్. మనసు విరిగిపోయింది, దాంతోపాటు మీతో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్తోనే చెప్పా, భార్యాభర్తలే విడిపోతూ ఉన్నారు, నేను వెళ్తే తప్పేంటి, విరిగిన మనసు మళ్ళీ అతకదు, ఘర్ వాపసి జరగదు అని చెప్పి కాకినాడ సీ పోర్టుకి సంబంధించిన కేసులో నిన్న సిఐడి ముందు హాజరైన సందర్భంగా చేసిన కామెంట్స్ సార్. మనసు విరిగిపోవడం కాదు, మనసు మారిపోయింది. విరిగిపోతే మరి ఇప్పుడు రాజకీయాలకే దూరం అయ్యానని చెప్పి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను వ్యవసాయం చేసుకుంటున్నా అన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు రాజకీయంగా రియాక్ట్ అవుతున్నారు? నేను ఆ రోజు కూడా ఇక్కడే మాట్లాడాను. మరి ఒకవైపు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పి మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎవరైనా రాజకీయ ప్రశ్న జర్నలిస్ట్ అడిగితే ఇది నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అడగండి, సో మా సస్యరక్షణ చర్యల గురించి అడగండి నేను చెప్పాలి తప్ప రాజకీయాలు అడిగితే నేను చెప్తానని చెప్పి రాజకీయాలు మాట్లాడేదని ఆ రోజు కూడా అన్నాను. ఆ రోజు కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి రాజకీయ నిష్క్రమణ కాదు. అందరికీ అనుమానం ఏంటంటే ఆయన కొంత సమయం తీసుకొని బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని. ఇది కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది ప్రభుత్వ సేవల్లో. 5 ఏళ్ల పాటు వేరే డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ పైన వెళ్తే ఫారిన్ సర్వీస్ ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత ఒక 1 ఇయర్ సొంత హోమ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ పనిచేయాలి. అప్పటిదాకా మళ్ళీ డిప్యుటేషన్ ఇవ్వరు. దాన్ని స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో కూలింగ్ పీరియడ్ అంటారు. సో విజయసాయి రెడ్డి కూడా కూలింగ్ పీరియడ్ కోసం రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. అంటే డైరెక్ట్గా వైసీపీ నుంచి బీజేపీలో చేరితే బీజేపీ యాక్సెప్టబిలిటీ బీజేపీలో సమస్య అవుతుంది. బీజేపీ కూడా ప్రశ్నలు వస్తాయి. విజయసాయి రెడ్డి పైన గతంలో బీజేపీ చాలా ఆరోపణలు చేసింది. వేటు అన్నది బీజేపీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రతి అవినీతిలో విజయసాయి రెడ్డి అని టార్గెట్ చేసింది టీడీపీ మిత్రపక్షం. బీజేపీ విజయసాయి రెడ్డిని ఆహ్వానిస్తే కూటమికి అది పొలిటికల్ ఎంబరాస్మెంట్ అవుతుంది. అందుకొరకు కొంత కూలింగ్ పీరియడ్ను వ్యూహాత్మకంగానే విజయసాయి రెడ్డి అనుసరిస్తున్నాడు. బహుశా ఇది బీజేపీ స్కెచ్లో కూడా భాగం కావచ్చు. మీరు రండి కానీ మధ్యలో కొంతసేపు ఆగిరండి అని. సో అందువల్ల కొంతసేపు పుణ్యతీర్థ క్షేత్రాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి మళ్ళీ మీరు వచ్చారనుకోండి ఎవరికి ఆలోచన రాదు అని చెప్పినట్లుగా మధ్యలో వ్యవసాయానికి వెళ్ళి అదొక పుణ్యతీర్థం లాంటిది కనుక వ్యవసాయం చేశాడో లేదో మనకు తెలియదు. కానీ మళ్ళీ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజకీయ పరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు. సార్ కనబడి ఒక ఫోటో షేర్ చేశారు సార్ సోషల్ మీడియాలో. అండ్ భారతీయ జనతా పార్టీ ఎలాగో వాషింగ్ పౌడర్ నిర్మాయ కదా సార్. సో అంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అయినా కూడా పూర్తిగా ఎబ్బెట్టుగా ఉండకూడదు కదా. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అన్ని ఎక్స్ట్రీమ్లు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి పైన మామూలుగా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తక్కువ కావచ్చు, టీడీపీ, జనసేన విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ నాయకుడిగా తిరిగి వస్తే సో మామూలుగా ఉండదు. చంద్రబాబు నాయుడు పక్కన విజయసాయి రెడ్డి ఊహించుకోండి ఒకసారి సీన్. సో ఎలా ఉంటుంది అని, ఎందుకంటే బీజేపీ నాయకుడిగా మరి ఉండాల్సిందే కదా. చంద్రబాబు నాయుడు దగ్గర లేకపోతే మోడీ దగ్గర ఉంటాడు మళ్ళీ విజయసాయి రెడ్డి. అది ఇంకా ఉంటుంది, ఎంబరాస్మెంట్గా ఉంటుంది కదా. అందుకొరకు ఈ కూలింగ్ పీరియడ్ కావాలి. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రశాంత్ కిషోరే ఉంది. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు మామూలుగా లేదు. తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్ డిబేట్లలో చూడండి, ప్రశాంత్ కిషోర్ని ఎంత ఉతికారేశాడు. దుష్టుడు, దుర్మార్గుడు, సంఘ విద్రోహి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, చిల్లర పనులు చేస్తున్నాడు, సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టి అది అన్ని రకాలుగా సర్వ సమస్యలకు మూలం ప్రశాంత్ కిషోరే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో భయంకరంగా అటాక్ చేశారు. సడన్గా కట్ చేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ నడుస్తున్న విజువల్స్, చంద్రబాబు నాయుడుతో సమావేశం. మళ్ళీగా ప్రశాంత్ కిషోర్ ఇంద్రుడు, చంద్రుడు, రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత అగ్లీగా ఉందో చూడండి. మీరే ప్రశాంత్ కిషోర్ను ఎన్ని అనాలను అన్నని
మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చాలా గొప్పవాడు అని అంటే ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు గంటన్నర భేటీ అవ్వడము, లోకేష్ హైదరాబాద్కి వచ్చి ప్రశాంత్ కిషోర్ను పర్సనల్గా రిసీవ్ చేసుకొని ఆయనతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో విజువల్స్ వస్తే పాలిటిక్స్ను చూసి జనం ఏమనుకోవాలి? సో అంటే లేదని మీరు ప్రశాంత్ కిషోర్ని ఆ స్థాయిలో అటాక్ చేయకపోతే ఏం కాదు. అటాక్ చేసేటప్పుడేమో భయంకరంగా అటాక్ చేస్తారు. అది మోడీ కానీ, విజయసాయి రెడ్డి కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ. మళ్ళీ కౌగలించుకుంటే మామూలుగా కౌగలించుకోరు, ఆలింగనము. సో ఈ ఎక్స్ట్రీమ్స్ వల్ల రాజకీయాలు ఇబ్బంది. లేకపోతే